మామూలుగా బిచ్చగాళ్ళు ఎవరైనా సరే, ఈ రోజు గడిస్తే చాలు కడుపు నిండా భోజనం చేస్తే అదే ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒక బిచ్చగాడు ఒక పెద్ద బంగ్లాలోకి వెళ్లి రూ. 299,00,00,000 పొందే అవకాశం చేజిక్కించుకుంటాడు. ఈ భూమి మీద అంతకన్నా అదృష్టవంతుడు ఇంకెవడైనా ఉంటాడా? కానీ అన్ని కోట్లు ఈజీగా రావు కదా! మరి ఆ బిచ్చగాడికి 299,00,00,000 పొందే అవకాశం ఎలా వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగిందో మొత్తం ఈ స్టోరీలో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ మూవీ. సరదాగా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా చూడొచ్చు. ఒక పెద్ద మహల్‌లో లోపల చిన్న పిల్లాడైన సిద్ధార్థ్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతను చాలా బాధపడుతూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, "నాన్న నాకు ఈ అంకుల్ ఇంట్లో ఉండాలని లేదు. అంకుల్ పిల్లలు నన్ను ఎప్పుడూ కొడుతూ ఉంటున్నారు" అని చెప్తాడు. కానీ వాళ్ళ నాన్న ఆ టైంలో టౌన్‌లో లేకుండా బయట ఉండడంతో, "నాన్న రేపు సాయంత్రం నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను" అని చెప్తాడు. మరోవైపు ఆ సిద్ధార్థ్ చెప్పిన అంకుల్ పిల్లలు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వీళ్ళ నలుగురు సిద్ధార్థ్ దగ్గరికి కేక్ తీసుకొని వస్తారు. ఈరోజు సిద్ధార్థ్ బర్త్‌డే అన్నమాట. చాలా ప్రేమగా అతని దగ్గరికి వెళ్లి బర్త్‌డే సెలబ్రేట్ చేద్దాం అంటారు. సిద్ధార్థ్ కూడా ఒప్పుకుంటాడు. కానీ కేక్ కట్ చేస్తున్న టైంలో ఆ నలుగురు ఊహించని విధంగా అతన్ని భయంకరంగా కొట్టి చంపేస్తారు. అసలు ఎందుకు చంపారు? వీటికి కారణం ఏంటనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత మనం రోడ్డు మీద ఒక బిచ్చగాడిని చూస్తాం. అతనే మన హీరో. అతనికి చేతులు, కాళ్ళు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ట్రాఫిక్ నాకు కాళ్ళేవని నటిస్తూ జనం దగ్గర బిచ్చం అడుక్కుంటూ ఉంటాడు. అంతే కాకుండగా ఈ బిచ్చగాడు ప్రతిరోజు కొత్త కొత్త గెటప్పులు వేసుకొచ్చి ఎవ్వరికీ అనుమానం రాకుండా నటిస్తూ రోడ్డు పైన బిచ్చం అడుగుతూ ఉంటాడు. తన పనయిన తర్వాత తను తన బస్తీకి తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడ అతనితో పాటు జాక్ అనే కుర్రాడు తిరుగుతూ ఉంటాడు. ఆ బిచ్చగాడు జాక్‌తో "నువ్వు నాకు రోడ్డు మీద కనిపించావు. నిన్ను నీ తల్లిదండ్రులు వదిలేశారు. అప్పటినుంచి నిన్ను నా దగ్గరే ఉంచుకున్నాను" అని చెప్తూ ఉంటాడు. కానీ అతను జాక్‌తో ఏ విషయం పంచుకోడు. బయట వాళ్ళలా చూస్తూ ఉంటాడు. తర్వాత జాక్ రోజంతా రోడ్డు మీద పిల్లల పుస్తకాలు అమ్ముతూ కొంత డబ్బుని సంపాదించుకుంటూ ఉంటాడు. ఆ డబ్బుతో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రోడ్డు పైన బిచ్చగాడు బిచ్చం అడుగుతూ ఉండగా ఎక్కడి నుండో కొంతమంది వచ్చి, "మా యజమాని చనిపోయాడు. చనిపోక ముందు ఆయన ఒక మాట చెప్పేవాడు. బీదవాళ్ళకు మంచి భోజనం పెట్టాలి అనేవాడు. మీరు కావాలంటే మాతో పాటు రండి. మంచి భోజనం లభిస్తుంది" అంటారు. ఇదేదో బాగుంది అనుకుని, ఆ మాట విన్న తర్వాత బిచ్చగాడు తినడానికి వాళ్ళ కారు ఎక్కి వెళ్ళిపోతాడు. వాళ్ళు అతన్ని ఒక పెద్ద మహల్ ముందుకు తీసుకువెళ్తారు. మహల్ చూడగానే వెంటనే బిచ్చగాడు "అద్భుతంగా ఉంది. బాబోయ్!" అని షాక్ అయిపోతాడు. నిజానికి మన బిచ్చగాడికి ఒక అద్భుతమైన స్టోరీ కూడా ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ బిచ్చగాడు ఇంకొక అమ్మాయి ప్రేమించుకునేవారనమాట. ఆమె పేరు కన్ని. ఇద్దరూ కలిసి ఈ మహల్ బయటే బిచ్చం అడుగుతూ ఉండేవారు. అప్పుడు కన్ని "మన దగ్గర కూడా డబ్బుంటే బాగుండేది కదా! మనం కూడా ఈ మహల్ లోపలికి వెళ్ళే అవకాశం దక్కించుకునేవాళ్ళం" అనేది. అప్పుడు ఆ బిచ్చగాడు చెప్పేవాడు, "ఏదో ఒకరోజు ఈ మందిరం లాంటి మహల్లోకి నేను నిన్ను తీసుకెళ్తాను" అని చెప్పేవాడు. అయితే మహల్ యజమాని కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయి ఉంటాడు. వాళ్ళ పిల్లలు చెప్పిన దాని ప్రకారం ఆ ఇంట్లో పనిచేసే నౌకరి ఈరోజు అక్కడ బిచ్చగాళ్ళకి, పేదవాళ్ళకి అందరికీ భోజనం పెడతాడు. అయితే మహల్‌లో యజమాని, వారి కుటుంబ సభ్యులు ఎవ్వరూ అక్కడ ఉండరు. బీదవాళ్ళు కూడా బాగా తినేసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఈ బిచ్చగాడు మహల్ లోపలికి చూద్దామని చెప్పి లోపలికి వెళ్తాడు. ఆ నౌకరి మహల్‌కి తాళం వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అదే టైంలో బిచ్చగాడు జాక్‌కి ఫోన్ చేసి అతను జాక్‌తో "నాన్న నేను మహల్‌లో లోపల ఉండిపోయాను. తాళం వేసుకొని వెళ్ళిపోయారు. రావడానికి లేట్ అవుతుంది" అంటాడు. తర్వాత అతను మొత్తం మహల్ అంతా తిరుగుతూ ఉంటాడు. అతను ఇక్కడ నేను ఒక్కడినే ఉన్నాను అని అనుకుంటాడు. కానీ సడెన్‌గా ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు తార. బావుంది కదా! సర్లే గాని బిచ్చగాడు దాక్కోవడానికి మరోవైపు పరిగెడతాడు. ఇక్కడ ఇంకోవైపు హరి అనే వ్యక్తి కూడా కనిపిస్తాడు. హరి హాల్‌లో ఉన్న సోఫాలో కూర్చుని ఉంటాడు. తార వచ్చి హరి ముందు కూర్చుని ఉంటుంది. హరి ఆమెని ఏదేదో తిడుతూ ఉంటాడు కానీ తార మాత్రం ఏమీ పట్టించుకోదు. కూల్‌గా తన కాఫీ తను తాగి గదిలోకి వెళ్ళిపోతుంది. ఈ బిచ్చగాడు మనసులో అనుకుంటాడు, "ఈ పెద్ద మహల్‌లో నాతో పాటు ఇంకో ఇద్దరు మాత్రమే ఉన్నారు కదా! నేను ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు" అనుకుంటాడు. ఎవ్వరూ చూడట్లేదు కదా అని చాలా సేపు ఆ బిచ్చగాడు ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు. రాత్రి అయిపోతుంది. బిచ్చగాడు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి కూర్చుని అందులో దొరికినవన్నీ తీసుకుని బాగా తింటూ ఉంటాడు. కొంచెం సేపటికి గదిలోంచి ఏదో పెద్ద శబ్దం వినిపిస్తుంది. అతను ఒక చిన్న రంధ్రం లోపల నుంచి లోపలికి తొంగి చూస్తాడు. లోపల హరి డెడ్ బాడీ
రక్తపు మడుగులో కనిపిస్తుంది. తార అతని శరీరం ముక్కలు ముక్కలుగా చేస్తూ ఉంటుంది. కానీ అదే టైంలో ఆ గది బయట హరి తిరుగుతూ కనిపిస్తూ ఉంటాడు. బిచ్చగాడు ఒక్కసారిగా అల్లిపోయి చేస్తాడు. అక్కడ అసలు విషయం ఏంటంటే అది హరి ఆత్మ. బిచ్చగాడు అల్లిపోయి పడిపోవడం వల్ల బయట ఏదో శబ్దం విని తార వెంటనే తలుపు తీసుకుని బయటకు వస్తుంది. ఈ బిచ్చగాడిని చూసి షాక్ అయిపోతుంది. తర్వాత రోజు తార లాయర్ కి ఫోన్ చేసి రమ్మంటుంది. లాయర్ అక్కడికి వచ్చి బిచ్చగాడి ఫోన్ చెక్ చేస్తాడు. అతను నిజానికి ఒక ఫేక్ వ్యక్తి అని వీళ్ళకి అర్థమవుతుంది. తారా లాయర్ ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేసుకుని ఉంటారు. ఈ బిచ్చగాడు ఇక్కడికి రావడం వల్ల వాళ్ళ ప్లాన్ మొత్తం బెడిసి కొడుతుంది అని వాళ్ళు భయపడతారు. అందుకే లాయర్ చెప్తాడు, ఇప్పుడేం లాభం లేదమ్మా, ఈ బిచ్చగాడితో మనం పని చేయించుకోవాల్సిందే అంటాడు. అలా అన్న తర్వాత లాయర్ బిచ్చగాడి దగ్గరికి వెళ్లి బెదిరిస్తాడు. నన్ను వదిలేయండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటాడు. ఏం అలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు? నీ ప్రాణాలు కావాలంటే మేము చెప్పింది చేయాల్సిందే. అలా అనగానే బిచ్చగాడు బెత్తరపోయి ఉంటాడు. మీరేం చెప్తే అది చేస్తాను, దయచేసి నన్ను చంపొద్దు అంటాడు. తర్వాత లాయర్ బిచ్చగాడికి బంగ్లా యజమాని గురించి చెప్తాడు. ఈ ప్రపంచానికి తెలిసిన నిజం ఒక్కటే, చంద్రబోస్ కి కూతురు కొడుకు ఉన్నారని. కానీ నిజానికి అతనికి అక్రమంగా పుట్టిన ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు. పుట్టిన వెంటనే వాళ్ళు ఆ బిడ్డని అనాథాశ్రమంలో వదిలేశారు. అయితే చంద్రబోస్ చనిపోయిన వెంటనే తన ఆస్తిలో సగభాగం వాడికే రాసి ఇచ్చినట్లుగా చెప్తాడు. లాయర్ చెప్పిన ప్లాన్ ప్రకారం బిచ్చగాడు సవతి కొడుకుగా నటించాలి. అలా చేస్తే ఆ ప్రాపర్టీ మొత్తం తన పేరు మీదకి రాయిపించుకోవచ్చు. సో బిచ్చగాడు కూడా ఒప్పుకుంటాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే హరి ఆత్మ కేవలం బిచ్చగాడికి మాత్రమే కనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఎవ్వరికీ కూడా కనిపించదు. కొద్దిసేపటి తర్వాత తారా లాయర్ ఇద్దరూ కలిసి బిచ్చగాడి రూపురేఖలు మార్చేస్తారు. అతనికి స్నానం చేపించి కొత్త బట్టలు కూడా వేస్తారు. తర్వాత మందాకిని ఆమె కుమారుడు వరుణ్ కలిసి వస్తారు. మందాకిని బిచ్చగాడిని చాలా ప్రశ్నలు అడుగుతుంది. అయితే లాయర్ తారా ఇద్దరు బిచ్చగాడికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చి ఉండడంతో అతను వాళ్ళు చెప్పిన ప్రకారమే జవాబులన్నీ చెబుతాడు. చివరికి మందాకిని నమ్మేస్తుంది. ఇతను ఏ విషయంలోనే అబద్ధం చెప్పట్లేదు, నిజంగానే మా నాన్న చంద్రబోస్ కొడుకు అని నమ్మేస్తుంది. తర్వాత ఆమె కొడుకు వరుణ్ కూడా పేపర్ల మీద సైన్ చేయమంటుంది. కరెక్ట్ గా వరుణ్ సైన్ చేయబోతున్న టైంలో హరి ఆత్మ బిచ్చగాడిని పిలుస్తుంది. నిజానికి నేనే చంద్రబోస్ కొడుకునని చెప్తాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే కొన్ని రోజుల క్రితమే లాయర్ హరిని కలవడానికి వెళ్లి అసలు విషయం చెప్పకుండా నిజానికి నువ్వు చంద్రబోస్ కొడుకుగా నటిస్తే 20 లక్షలు ఇస్తానని ఒప్పిస్తాడు. హరి కూడా ఒప్పుకుంటాడు. అలా వాళ్ళు హరిని బంగ్లాలోకి తీసుకొస్తారు. ఒక గదిలో అతన్ని ఉంచి తారా లాయర్ ఇద్దరూ కలిసి ఇంకొక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. హరి ఆ మాటలు వినేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది వీడే అసలు వారసుడు అని. కానీ 20 లక్షల కోసం నటించమని ఇక్కడికి తీసుకొచ్చారు. హరికి అసలు విషయం తెలిసిపోయిందని, వీడే అసలు బిడ్డ అనేది బయటపడుతుంది అన్న భయంతో తారా లాయర్ ఇద్దరూ కలిసి హరిని చంపేస్తారు. ఇదంతా హరి ఆత్మ ఈ బిచ్చగాడితో చెబుతుంది. అన్నీ విన్న తరువాత బిచ్చగాడు చాలా భయపడిపోయి వెంటనే వరుణ్కి చెప్తాడు. సార్, నేను ఒక బిచ్చగాడిని సార్, ఈ లాయర్ చెప్పినట్లుగా నటిస్తున్నాను అంతే అంటాడు. ఇది విన్న తర్వాత అందరూ ఏకమైపోయి బిచ్చగాడిని భయంకరంగా కొట్టడం మొదలు పెడతారు. అసలు విషయం ఏమిటి అంటే మందాకిని చంద్రబోస్కి కూతురు, తారా వరుణ్లు ఆమె పిల్లలు. వరుణ్ ఇక్కడ 70 కోట్ల రుణం తీసుకుని ఉంటాడు. దాన్ని తీర్చాలంటే ఈ ఇల్లు అమ్మాలి. అమ్మాలంటే అక్రమంగా పుట్టిన కొడుకు సంతకం అవసరం. అందుకే వాళ్ళందరూ ఈ డ్రామాని ప్లాన్ చేస్తూ ఉంటారు. నిజానికి ఇక్కడ లాయర్ చంద్రబోస్ కుటుంబం గురించి చెప్పిందంతా అబద్ధమే. నిజానికి చంద్రబోస్ కి ఇద్దరు కొడుకులు, రుద్రన్, కుబేర్, ఇద్దరు కుమార్తెలు, మందాకని, రాధ. అయితే ఈ రోజు వాళ్ళంతా కూడా కుటుంబంతో కలిసి ఈ ఇంట్లోకి రాబోతున్నారు. వాళ్ళ ముందే లాయర్ అసలు వీలునామా చదవాలి. అందుకే మందాకిని, తారా, వరుణ్, లాయర్ అందరూ కలిసి బిచ్చగాడిని మళ్ళీ దారుణంగా కొడతారు. అక్కడ జరిగిందంతా ఎవరికైనా చెప్తే చంపేస్తాం అంటారు. ఈ బిచ్చగాడు అప్పటికే భయపడి ఉండడంతో లాయరు మందాకిని చెప్పింది ఒప్పుకుంటాడు. ఇందులో బోస్కి సంబంధించిన మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఉంటారు. బోస్కి పెద్ద కొడుకు రుద్రన్, అతనికి కొడుకు, కుమార్తె. కొడుకు పేరు విక్రమ్, కుమార్తె పేరు వసుధ. రెండవ కొడుకు పేరు కుబేరన్. అతను తన భార్య అనుకోకుండా బ్రేకప్ అవడంతో ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఆ మొదటి భార్యని ఎలా చంపాలా అని ప్లాన్స్ గీస్తూ ఉంటారు. బోస్కి ఇంకొక కూతురు రాధ, ఆమె భర్త సునీల్, కొడుకు వాసుతో కలిసి అందరూ ఒకే మహల్లోకి వచ్చి ఉన్నారు. తర్వాత లాయర్ వారందరినీ కూర్చోబెట్టి బిచ్చగాడిని చూపించి అతనే బోస్ కొడుకు అని చెప్తాడు. తర్వాత వీలునామా చదవడం మొదలు పెడతాడు. వీలునామా ప్రకారం బోస్కి తన 300 కోట్ల ఆస్తిలో మందాకినికి 12 లక్షలు, రుద్రన్కి 15 లక్షలు, రాధాకి 13 లక్షలు ఇస్తాడు. మిగతా మొత్తం అక్రమంగా పుట్టాడు అంటున్న కొడుక్కే చెందుతుందని రాసి ఉంటుంది. అంటే సుమారుగా 299 కోట్ల 60 లక్షల రూపాయలు ఆ బెచ్చగాడికి వెళ్తుందన్నమాట. ఇది విన్న అక్కడున్న వారందరికీ ఫ్యూజులు ఎగిరిపోయి ముఖం బైరలు గమ్మి వెంటనే ఇది కుటుంబకి సంబంధించిన విషయమని ఆ బెచ్చగాడిని అక్కడి నుంచి బయటకు పంపించేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి లాయర్ దగ్గరికి వచ్చి
299 కోట్లు మాకు ఇస్తే నీకు 2% ఇస్తాము అంటారు. కానీ లాయర్ ఒప్పుకోడు. అందుకు వాళ్ళు లాయర్ని బెదిరించి, నువ్వొక ఫేక్ వ్యక్తిని బోస్ కొడుగ్గా చూపించి ఆస్తిని ఇస్తున్నావు, నీ మీద మేము కేసు వేస్తాము అంటారు. ఇదంతా విన్న లాయర్ భయపడి ఒప్పుకుంటాడు. అయితే అతను డీల్ మార్చేసి, ఇందులో చాలా పెద్ద రిస్క్ ఉందని, ఇప్పుడు నాకు 15% కావాలి అంటాడు. అప్పుడు రుద్రన్ అంటాడు, సరే నీకు 15% ఇచ్చేస్తాం, కానీ ఆ బిచ్చగాడిని చంపేయాలి, అతను ఈ ఇంట్లో ఉండకూడదు అంటాడు. ఇదంతా జరుగుతూ ఉండగా బిచ్చగాడు హాల్లో ఒంటరిగా కూర్చుని ఉంటాడు. లాయర్ బిచ్చగాడి దగ్గరకు వచ్చి మెడ పట్టుకుని ఊపిరాడకుండా చేస్తాడు. తనని తాను కాపాడుకోవడానికి బిచ్చగాడు పక్కనే ఉన్న ఏదో వస్తువు దొరికితే ఆ వస్తువు తీసుకుని తల మీద కొడతాడు. లాయర్ అతన్ని వదిలిపెట్టగానే అక్కడి నుంచి ఎక్కడికో పారిపోయి ఒక గదిలో దాక్కుంటాడు. లాయర్ బయటకు వచ్చి, ఇప్పుడు వీడిని చంపడం అంత ఈజీ కాదు, సో నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి అంటాడు. అప్పుడు రుద్రన్ అంటాడు, నువ్వే కాదు, వాడిని ఎవరు చంపినా వాళ్ళకి డబ్బులిస్తాను అంటాడు. దాంతో అందరూ కలిసి అతన్ని ఎలా చంపాలి అని ప్లాన్ వేయడం మొదలు పెడతారు. ఆ బిచ్చగాడు ఇంట్లో పారిపోతూ ఉండగా రుద్రన్ ఇంట్లో ఉన్న 4 కుక్కలను తలుపు దగ్గర కాపలా పెట్టి ఉంటాడు. ఆ కుక్కలు బయట వచ్చి గార్డుల్లా తిరుగుతూ ఉంటాయి. అయితే బిచ్చగాడు వాటిని తప్పించుకుని పరుగు పెడుతూ ఉంటాడు. అలా పరిగెట్టి పరిగెట్టి వసుధ గదిలోకి వచ్చేస్తాడు. ఇంట్లో అందరూ అతన్ని చంపాలనుకుంటే వసుధ మాత్రం తన పని తను చూసుకుంటుంది. అందువల్ల బిచ్చగాడు వసుధని నమ్మి నిజం మొత్తం వసుధకి చెప్పేస్తాడు. తాను నిజానికి బిచ్చగాడినని, ఒకరోజు లోపలికి రావడంతో తాను ఇరుక్కుపోయానని, అసలు వారసుని తారా, లాయర్ ఇద్దరూ కలిసి చంపేశారని మొత్తం కథ అంతా వసుధకి చెప్తాడు. ఇదంతా విన్న వసుధ షాక్ అయిపోతుంది. కానీ అతన్ని కాపాడాలని నిర్ణయించుకుంటుంది. సో వసుధ ఒక ప్లాన్ వేస్తుంది. మన ఇద్దరం కలిసి గ్యారేజ్ లోకి వెళ్దాము, అక్కడ బోస్ గారి కారు ఉంటుంది, అదే కారులో అక్కడి నుంచి మనం పారిపోదాము అంటుంది. కానీ ఈ బిచ్చగాడికి వసుధ తన్ని ఎందుకు కాపాడాలనుకుంటుందో అర్థం కాదు. అప్పుడు వసుధ చెప్తుంది, నేను ఒకసారి చాలా పెద్ద తప్పు చేశానని, అది నన్ను చాలా వెంటాడుతుంది, ఈసారి ఆ పాపాన్ని చెరుపుకోవడానికి నీకు సహాయం చేసి నా పాపాన్ని కడుక్కునే అవకాశం నాకు దక్కింది అంటుంది. వెంటనే ఆ బిచ్చగాడు తన కథ కూడా చెప్తాడు. చిన్నప్పుడు రోడ్డు పక్కన బిచ్చం అడుక్కునే నేను తొలిసారిగా కన్ని అనే అమ్మాయిని చూశాను. ఆమెకి కూడా ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఇద్దరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అందుకని మేమిద్దరం కలిసి ఒకే చోట ఉంటూ కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత పెళ్లి కూడా చేసుకున్నామని, కన్ని గర్భవతి అయ్యిందని, తర్వాత ఒక రోజు రాత్రి వాళ్ళిద్దరూ రోడ్డు పక్కన నిద్రపోతుంటే సడన్ గా ఒక కారు వచ్చి కన్ని మీద నుంచి వెళ్ళిపోయింది. అక్కడికక్కడే తాను చనిపోయిందని, కన్ని చనిపోయిన తర్వాత బిచ్చగాడి జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలిందని, ఆ తరువాత వసుధతో ఈ విషయం కూడా చెప్తాడు. ఇంతకాలం నా కొడుకు జాకీకి నేనే అతని నాన్ననని చెప్పలేదు తెలుసా అంటాడు. ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత తను కూడా నాలాగే బిచ్చగాడిగా మారిపోతాడేమో అని భయమేసింది. వాడు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళాలని మాత్రమే నా కోరిక ఉంది. ఇప్పుడు నా మీద జరుగుతున్న ఈ దాడి బహుశా నా పాపానికి శిక్ష అయ్యి ఉంటుంది అని అంటాడు. ఇలా స్టోరీ మొత్తం విన్న తరువాత వసుధ బిచ్చగాడిని ఒక ట్రాలీ బ్యాగ్స్ లో పెట్టి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. అలా గ్యారేజ్ లోకి తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఇంకోవైపు మందాకిని తన కొడుకు వరుణ్ శవం కనిపిస్తుంది. నిజానికి కొన్ని క్షణాల ముందే అందరూ కలిసి బిచ్చగాడిని పట్టుకోవాలని చూస్తుంటే ఉన్నపలంగా అక్కడ లాయర్ వరుణ్ ఇద్దరూ ఎదురవుతారు. వరుణ్ కాస్త అయోమయంలో ఉంటాడు. వరుణ్ అంటాడు, మరి నీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. అయితే లాయర్ ఊహించని విధంగా వరుణ్నే చంపేస్తాడు. అతని శరీరం ఒక తెర వెనక దాచేస్తాడు. అతని ప్లాన్ ఏంటంటే వరుణ్ శవాన్ని చూసి అందరూ భయపడి ఆ ప్యాలెస్ వదిలి వెళ్ళిపోతారు. తర్వాత నేనే ఒంటరిగా బిచ్చగాడిని పట్టుకుని డీల్ ప్రకారం 299 కోట్లలో 15% అతందవుతుందని అనుకున్నాడు. తర్వాత కుబేర్, తారా, మందాకిని ఆ కారిడార్లో బిచ్చగాడిని వెతుకుతూ ఉంటారు. కుబేర్కు ఒక తెర వెనకాల ఎవరో ఉన్నట్లుగా అనిపించి వెంటనే దాడి చేస్తాడు. కానీ తర్వాత శవం వరుణ్ అని తెలుస్తుంది. వెంటనే మందాకిని అది చూసి బెగ్గరగా అరుస్తుంది. ఆమె అరుపులు విన్న వారంతా కారిడార్లోకి పరిగెట్టుకుని వస్తారు. వరుణ్ శవం చూసి రుద్ర చెప్తాడు, అతని చావు కుబేర్ వల్ల జరగలేదు. ఇతని తల మీద చూడండి, ఆల్రెడీ గాయం ఉంది. అంటే ఇతని ఎవరో ముందుగానే చంపేశారు అంటాడు. ఇంతలో మెల్లగా లాయర్ రంగంలోకి దిగి అక్కడికి వస్తాడు. అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ బిచ్చగాడు చాలా డేంజర్ గా ఉన్నాడు, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను అతన్ని చంపి తర్వాత మిమ్మల్ని అందరినీ పిలుస్తాను అని చెప్తాడు. కానీ రుద్రన్ అంగీకరించడు. అప్పుడు మందాకి ఎవరైతే నా కొడుకుని చంపారో వాడిని చంపితే నా వాటా కూడా మొత్తం వాళ్ళకే రాసిచ్చేస్తాను అని చెప్తుంది. అది విన్న తరువాత మళ్ళీ అందరూ కలిసి ఒకటైపోయి బిచ్చగాన్ని వెతకడం మొదలు పెడతారు. ఇంకోవైపు వసుధ బిచ్చగాడు గ్యారేజీలోకి చేరుకున్నారు. ఆమె తన తాతయ్య కారుపై కవర్ తీస్తుంది. ఆ కారు చూసి బిచ్చగాడు షాక్ అయిపోతాడు. అదే కారు కన్నీని తొక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ కారు నిజానికి ఆ రాత్రి పూర్తిగా మద్యం మత్తులో ఉన్న వసుధయే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఈ యాక్సిడెంట్ జరుగుతుంది. వెంటనే వసుధ బయటకు వచ్చి వాళ్ళకి సహాయం చేయాలనే అనుకుంటుంది. కానీ
కారులో అతని తమ్ముడు విక్రమ్ కూడా ఉంటాడు. అతను వసుధాను అక్కడి నుంచి డ్రైవింగ్ సీట్లో లెగమని తాను కూర్చుని కారు రివర్స్‌లో పెట్టి అక్కడి నుంచి పారిపోతారు. ఇప్పుడు వసుధ బిచ్చగాడికి క్షమాపణ చెబుతుంది. "ఆ రాత్రి నేను మీకు సహాయం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు మీరు మీకు సహాయం చేసే అవకాశాన్ని ఇవ్వండి. మీ ప్రాణాలు రక్షించుకోండి ప్లీజ్" అంటుంది. కానీ బిచ్చగాడు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం అని అంటాడు. వసుధతో "బహుశా దేవుడు నన్ను ఈ ప్యాలెస్‌లోకి పంపించడమే ఈ పని మీద పంపించి ఉంటాడు. ఇప్పుడు నాకు నా చావంటే భయం కూడా లేదు" అలా అంటుంటే ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆ గ్యారేజీ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తారు. బిచ్చగాడిని చంపేయాలని రెడీ అవుతారు. కానీ ఆ టైంలో బిచ్చగాడు విక్రమ్ గొంతు పట్టుకుని గట్టిగా నిమురుతూ ఉంటాడు. ఇప్పుడే అర్థమవుతుంది కన్నీ మరణానికి అసలైన కారణం విక్రమే అని. ఇప్పుడు ఎలాగైనా సరే విక్రమ్‌ని చంపేయాల్సిందే అని నిర్ణయించుకుంటాడు. మధ్యలో అడ్డొచ్చిన వారందరిని చితక్కొడుతూ ఉంటాడు. భయంతో అందరూ అటు ఇటు పరిగెడుతూ ఉంటే బిచ్చగాడు విక్రమ్‌ని నేలపైన పడేసి అతని మీద కూర్చొని డ్రిల్లింగ్ మిషన్‌తో ఛాతీ మీద కన్నం పెడుతూ ఉంటాడు. ఈ సీన్ చూసి అందరూ గజగజ వణుకుపోతారు. అయితే అదే సమయంలో రుద్రన్ వెనక నుంచి వచ్చి బిచ్చగాడి తలపైన బలంగా కొడతాడు. వెంటనే రుద్రన్ వాళ్ళతో "మనందరం కలిసి ఉన్నప్పుడు ఒక అబ్బాయి మన హ్యాపీనెస్ లోకి దూరాడు. అందుకే మనం అందరం కలిసి వాడిని చంపేశామంటాడు." ఇది విన్న కుటుంబ సభ్యులు అందరూ కలిసి మళ్ళీ ఒక టీమ్‌గా ఏర్పడతారు. అందరూ కలిసి బిచ్చగాడిని చితగ్గొడతారు. చివరికి ఆ బిచ్చగాడు చనిపోతాడు. అయితే హరిలాగా అతని ఆత్మ కూడా బయటకు వచ్చేస్తుంది. హరి ఆత్మ, బిచ్చగాడి ఆత్మ కలిసి కూర్చుని అందరినీ చూస్తూ ఉంటుంది. కానీ వాళ్ళని ఎవ్వరూ చూడలేరు. ఇంతలో అందరూ కలిసి ఆ బిచ్చగాడి శవాన్ని ఏదోలా మాయం చేద్దాం అనుకుంటారు. కానీ అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. తలుపులు తీయగానే బోస్ బ్రదర్ బంగ్లాలోకి వచ్చేసి ఉంటాడు. అందరితో ఆ అంకుల్ ఇలా అంటాడు, "ఈరోజు సిద్ధార్థ్ బర్త్డే, అందుకే వచ్చాను. అందరితో కలిసి సెలబ్రేట్ చేద్దామని" అంటాడు. ఆ సిద్ధార్థ్ ఎవడో కాదు, మూవీ స్టార్టింగ్ లో చూపించిన ఆ చిన్నపిల్లవాడే. ఆ నలుగురు చిన్నపిల్లలు ఎవరో కాదు, ఈ రుద్రన్ వారి సోదరీమణులే. అంకుల్ వచ్చిన తర్వాత అందరూ సిద్ధార్థ్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. అదే టైంలో ఆ అంకుల్ కి కనబడకుండా కొంతమంది ఈ బిచ్చగా డెడ్ బాడీని దాచేద్దాం అనుకుంటారు. అంకుల్ రూమ్ లో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత హాల్లోకి వచ్చి అందరి ముందు కూర్చుంటాడు. అస్సలు మొదలు పెడతాడు ఇక్కడ. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో నాకు అన్నీ తెలుసు. నేను ఇక్కడ అంతా కెమెరాలు ఫిక్స్ చేయించి ఉన్నాను. ఇక్కడ అసలు విషయం ఏంటంటే చిన్నప్పుడు సిద్ధార్థ్ని చంపినప్పుడు నా దగ్గర ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఆ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల నేను ఎవరిని శిక్షించలేకపోయాను. అప్పటి నుంచి వీళ్ళందరిపైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ రోజు దాకా వెయిట్ చేశాను. అంకుల్ అసలు విషయాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. మీరంతా చంపింది కేవలం ఒక సాధారణమైన బిచ్చగాడిని. నిజమైన వారసుణ్ణి తారా వకీల్ ఎప్పుడో చంపేశారు. అంతేకాదు వరుణ్ణి చంపింది కూడా ఈ వకీల్ అని చెప్పగానే అది విన్నవారంతా షాక్ అయిపోతారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ అసలు బిచ్చగాడు చనిపోనే లేదు. ఒక మూల దాక్కుని ఉంటాడు. అయితే బిచ్చగాడిని చంపడానికి వీళ్ళల్లోనే ఒక చిన్నపిల్లోడు ప్లాన్ వేసి హాల్లోకి నీళ్లు వదిలేసి ఉంటాడు. ఆ నీళ్లు బిచ్చగాడిని వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలక్ట్రిసిటీ పెట్టి వాడిని చంపాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంతలో అంకుల్ వీరందరినీ బెదిరిస్తూ ఉంటాడు. ఏం జరిగితే అది జరిగింది, అదంతా వదిలేయండి. మీరు ఎక్కువ యాక్టింగ్ చేశారంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అంటాడు. అప్పుడు వెంటనే అంకుల్ తన గన్ తీసి ఆ వకీల్ని ముందు కాల్చి చంపేస్తాడు. అది చూసి మిగతా కుటుంబ సభ్యులు అందరూ అల్లిపోయి అంకుల్ ముందు మమ్మల్ని చంపొద్దు అని వేడుకుంటారు. కానీ అంకుల్ అంటాడు, "నేను మీ అందరినీ అంత సులభంగా చంపను." అలా అనుకుంటూ బోస్ వాడిన ఒక ఫ్లూట్ ని తెస్తాడు. బోస్ దాన్ని బయట ఉన్న క్రూరమైన కుక్కలు కంట్రోల్ చేయడానికి వాడేవాడు. ఇప్పుడు ఈ అంకుల్ ప్లాన్ ఏంటంటే ఫ్లూట్ వాడి ఆ కుక్కలన్నిటిని లోపలికి రప్పించి వీరందరినీ చంపి తినేయాలి అని ప్లాన్ వేస్తాడు. కానీ అదే టైంకి నీళ్లు బిచ్చగాడి కాళ్ళ వద్దకు చేరుకుంటాయి. పిల్లవాడు వెంటనే ఆ ఎలక్ట్రిసిటీ వైర్ ని ఆ నీళ్లలో వదిలేస్తాడు. షాక్ కొట్టి ఆ బిచ్చగాడు అక్కడే పడిపోతాడు. అంకుల్ అలా ఫ్లూట్ ఊదేలోపు బిచ్చగాడు కన్ను తెరిచి గమ్ముని పరిగెట్టుకుంటూ వస్తాడు. అంకుల్ టెన్షన్ అయిపోతాడు. ఒక్కసారిగా బిచ్చగాడు మీదకు ఉరికేటప్పటికి అంకుల్ కి హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే చనిపోతాడు. ఇప్పుడు ఫైనల్ గా ఈ ఫ్లూట్ బిచ్చగాడి చేతిలోకి వస్తుంది. అంటే ఈ కుక్కలన్నీ కూడా ఈ బిచ్చగాడు చెప్పినట్టే వింటాయి. బిచ్చగాడు ఆ ఫ్లూట్ వాయించడం మొదలు పెడతాడు. ఆ 4 కుక్కలు లోపలికి వచ్చి బిచ్చగాడిని మాత్రం వదిలేసి మిగతా వాళ్ళందరినీ వెంటాడి వేధించి చంపేసి తినేస్తాయి. అబ్బా సాయిరం. చివర్లో ఈ బిచ్చగాడు తన ఇంటికి తిరిగి వస్తాడు. ఇప్పుడు బిచ్చగాడు బయట బిచ్చమడగడం మానేసి ఒక సెక్యూరిటీ గార్డ్ గా జాబ్ లో జాయిన్ అవుతాడు. అలా కొన్ని రోజులు అయిన తర్వాత తను కష్టపడి సంపాదించిన డబ్బుతో తన కొడుక్కి ఒక కేక్ కొనికి తీసుకువస్తాడు. అప్పుడు బిచ్చగాడు అంటాడు, "ఈ రోజు నీ బర్త్డే" అంటాడు. అప్పుడు జాక్ ఆశ్చర్యంగా, "నా బర్త్డేనా? నీకెలా తెలుసు?" అని అడుగుతాడు. అప్పుడు బిచ్చగాడు కన్నీది తంది కలిసి ఉన్న ఫోటోని చూపిస్తాడు. "నేనే మీ నాన్ని" అని చెప్తాడు. ఈ సీన్ తోనే మూవీ మొత్తం ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, మీ ముందుకు తెచ్చిన కొత్త సినిమా. మరి నెక్స్ట్ సినిమాతో మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం.
మరి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత సపోర్ట్‌నివ్వండి. మీకు 2 డేస్‌కి ఒకసారి ఒక మంచి స్టోరీతో గాని, ఒక మంచి సినిమాతో గాని మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాం. అంటిల్ దెన్ బాయ్.